ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప, దేవుడి ఈ సంవత్సరం 11 నెలలు మనని కంటి కనుపాపవలే కాచి కాపాడుతూ సంరక్షిస్తూ 11 నెలలు కూడా అన్ని విషయాల్లో ప్రభువు మనకు సహాయం చేసి బలపరిచి తన అత్యధికమైన కృపను అనుగ్రహించి ఈరోజు మనని సజీవ లెక్కలో నిలబెట్టి నవనూతన మాసం, ఈ సంవత్సరం చివరి మాసంలో అడుగు పెట్టించిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. నిశ్చయంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఎంతో అద్భుతమైన రీతిగా మనం నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ చివరి నెల ఇంకా గొప్ప కార్యాలు మనం కనులారా చూడబోతూ ఉన్నాం. దేవుణ్ణి నిశ్చయంగా ప్రభుని స్తుతించండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రభుని మహిమపరచండి. 11 నెలలు ఎన్నో సమస్యలు మీ జీవితంలో ఉండొచ్చు, ఎన్నో పోరాటాలు మీ జీవితంలో మీరు చూస్తుండొచ్చు, దుఃఖాన్ని చూస్తుండొచ్చు, ఎన్నో అనుకున్న పనులు నెరవేర్చబడకపోయి ఉండొచ్చు. అయినను విశ్వసించండి, ఈ నూతన మాసం నూతనమైన కృపల ద్వారా ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. నిశ్చయంగా ఈరోజు ఈ నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానం మనందరం కూడా చదువుదాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఆమె నిశ్చయంగా ఈ డిసెంబర్ మాసం దేవుడు మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండబోతున్నాడు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థం. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, 11 మాసాలు తోడున్న దేవుడు ఈ 12వ నెల కూడా మనకు తోడుగా ఉండబోతున్నాడు. నిశ్చయంగా ఎన్నో భయంకరమైన అనుభవాలను ఎదుట ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. నీ జీవితంలో నిరాశలో, నిస్పృహలో, కృంగిన స్థితిలో, అలసిపోయిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుని మాటలు వింటుండగా విశ్వసించండి, దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ డిసెంబర్ మాసం ప్రభువు మనకు తోడైండి మనం నడిపించబోతున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో సమస్త మేలులను మనం చూడగలుగుతాం. కీర్తనకారుడైన దావీదు అంటా ఉంటాడు, ప్రభువా నీవు నాకు తోడై ఉండిన ఎడల మనుష్యులు నన్ను ప్రాణంతోనే మృంగివేసి ఉందరు. నిజమే, ప్రభువు మనకు తోడుగా ఉండకపోతే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో మన జీవితంలో వచ్చిన పోరాటాలకి, నిందలకి, అవమానాలకి, మనం ఎదుర్కొన్న పరిస్థితులకి, ఇప్పుడున్న స్థితిగతులకు ఎప్పుడో మనం కనుమరుగైపోయే వాళ్ళం. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఎన్ని సమస్యలు ఉన్నా చక్కగా ప్రభుని స్తుతించగలిగిన స్థితిలో దేవుడు మనం నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా ఈ నెల డిసెంబర్ మాసం ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నారు. దేవుడు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తారంటే అనేకమైన అద్భుతాలు మనం చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంటాయి, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు అని. నిజమే, దేవుడు మన పక్షాన ఉంటే ఇక విరోధులంటూ ఎవరు ఉండరండి. దేవుడే మనకు తోడుగా ఉంటే మన జీవితంలో జరగని పరిస్థితులు, అంటే జయించలేని పరిస్థితులు, నిలబడలేని పరిస్థితులు మనకేది ఉండదు. కీర్తనకారుడు అంటా ఉంటాడు కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. నిశ్చయంగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు లేమి కలగదు. ద్వితీయోపదేశ కాండములో మనం కూడా చూస్తూ ఉంటాం, యెహోవా నాకు తోడై ఉన్నాడు, నాకు ఏది తక్కువ కాలేదు అని. నిశ్చయంగా ఈ డిసెంబర్ మాసం ఏది తక్కువ కాకుండా ప్రభు మనం నడిపించబోతున్నాడు. నిశ్చయంగా విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ, ఎవరు నీకు తోడుగా లేరేమో, అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, లేదంటే అందరూ నీ చుట్టూ ఉన్న ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ నా పరిస్థితులను అర్థం చేసుకొని, నా స్థితిగతులను అర్థం చేసుకొని నా పక్షాన్ని నిలబడేవారు ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నావేమో. కానీ ఇమ్మానుయేలైన దేవుడు మన పక్షాన్ని నిలబడబోతున్నాడు. నిశ్చయంగా ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు జరిగే 3 కార్యాలను మనము చదివి ధ్యానించి నిశ్చయంగా ఈ మాటలు ముగించుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందచాలరు. ఆమె ఈరోజు అనేకులు నీ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు కదా. సమస్యలు ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, లేదంటే నిందలు, అవమానాలు, అనేకమైన పోరాటాలు ఎదుర్కొంటున్నాం ప్రియ దేవుని బిడ్డ. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వల్ల తిరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు నీ పైన జయం పొందుకుందామా, ఎప్పుడు నిన్ను అణచివేస్తామా, ఎప్పుడు నిన్ను కృంగదిద్దామా అని అపవాది తిరుగుతూ ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభు చెప్తా ఉన్నాడు, వారు నీతో యుద్ధం చేస్తారు,
ఈ లోకస్తులు నీతో యుద్ధం చేస్తారు. మన పోరాటం ఎవరితో అంటే శరీర సంబంధులతో కాదు, కానీ దురాత్మ శక్తులతో, ఆకాశ మండలంలో దురాత్మ శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. నిత్యం అపవాది మన జీవితంలో ఏదో ఒక రీతిగా మనల్ని ఇబ్బంది పరచాలని, మన భక్తి జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, మన పరిశుద్ధతను పాడు చేయాలని ఏదో ఒక రీతిగా మనతో పోరాడుతూనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నిశ్చయంగా ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే ఈరోజు ఎంతో మంది నీకు విరోధంగా లేస్తూ ఉండొచ్చు. నీ ఉద్యోగ స్థలంలో, కుటుంబంలో, పరిచయంలో, నువ్వు చేస్తున్న పనులలో ఎంతో మంది నిన్ను ఇబ్బంది పరచాలి, నిన్ను నష్టపరచాలి, నిన్ను నిందల పాలు చేయాలని ఎంతో మంది నీకు విరోధంగా లేస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందచాలి. ప్రభు మనకు తోడైండి మన మీదికి లేచిన శత్రువులందరికీ ఓటమిని కలగ చేయబోతున్నాడు. వారికి ఓటమి ఎప్పుడు కలుగుతుందంటే మనకు ప్రభు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నిశ్చయంగా ధైర్యం తెచ్చుకొని నిలబడండి. దేవుడు మనకు తోడైండి జయం ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా మనం చూస్తే ఆదికాండం 39:3 చూస్తే, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు. నిశ్చయంగా మనం చూస్తే ఇక్కడ యోసేపు జీవితం మనందరికీ కూడా తెలుసు. యోసేపు ఒక బానిసగా పనిచేస్తున్న సమయంలో, బానిసగా ఉన్న సమయంలో ప్రభు అతనికి తోడుగా ఉన్నాడంట. అతడు చేసినదంతా కూడా సఫలమవుతూ వచ్చిందంట. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాసం ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. నీవు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి కార్యం, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తానని వాగ్దానం చేశాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీవు చేసే ప్రతి పని సఫలతను చూడబోతున్నాం. ఎన్ని నెలలు ఏదో ఒక ఫెయిల్యూర్ చూసావేమో, నువ్వు చేసే పనులు సక్సెస్ నువ్వు పొందుకోలేకపోయావేమో, మేలును పొందుకోలేకపోయావేమో, నష్టాన్ని చూస్తూ వచ్చావేమో, కానీ ఈరోజు దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు చేయు కార్యమంతటిని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. నీవు చేయు ప్రతి పనిని ప్రభు మనకు తోడుగా ఉండగా, నీవు చేసే పని చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రభు సఫలత, నీ ఉద్యోగంలో, నీ కుటుంబ జీవితంలో, నీ చేతి పనులలో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, పరిచర్యలో సఫలత నువ్వు చూచుగాక. నీ ప్రతి కార్యము కూడా దేవుడు సఫలము చేయబోతున్నాడు. ఆయన నీకు తోడై ఉండి నీవు చేసే ప్రతి కార్యాన్ని కూడా, ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలం చేయబోతున్నాడు. కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఉద్యోగాల కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు, ఏదో ఒక నూతనమైన పని ప్రారంభించాలి, నూతనమైన కార్యాన్ని చేయాలి అని చెప్పి, లేకపోతే వివాహ జీవితాలు, నూతనంగా కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా ఇది సఫలం అవుతుందా అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు చేయ ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని నేను సఫలపరుస్తానని. మూడోదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 28:15 చూస్తే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించినను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీవు వెళ్ళే ప్రతి స్థలమునకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ప్రభా నేను ఒంటరిగా ప్రయాణం చేస్తా ఉన్నాను, ఎవరు నాకు తోడుగా లేరు, ఒంటరిగా నేను కష్టపడుతున్నాను, ఎవరు నాకు లేరు. నిశ్చయంగా ఈ లోకస్తులు, లోక సంబంధమైన వారు నిన్ను ప్రేమించేవారు అయినప్పటికీ, నీ మేలు కోరుకునేవారు అయినప్పటికీ ప్రతి క్షణం నీతో ఉండలేకపోతుండొచ్చు, కానీ ప్రభు నేను కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు అన్న రీతిగా ఒక క్షణము కూడా నిన్ను విడవక, కంటి కన్నుపాపను కాపాడే దేవుడినట్లుగా మనల్ని కాపాడే దేవుడు నిశ్చయంగా ఒక క్షణం కూడా నేను విడవక ఆయన నీకు తోడైండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో దేవుడు నిన్ను కాపాడి, దేవుడు నీతో చెప్పినది సమస్తము నెరవేర్చే వరకు నిన్ను విడువడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈ సంవత్సరం అయిపోతుంది ప్రభా. చాలా మంది సంతోషంతో అడుగు పెడతా ఉన్నారు. కొంతమంది ప్రభా 11 నెలలు అయిపోయాయి, 12 నెలలు కూడా వచ్చింది, ఏ అద్భుతం చూడలేకపోయానయా, ఏ గొప్ప కార్యం నేను చూడలేకపోయానయా అని ఎంతోమంది నిరుత్సాహంతో అడుగు పెడుతుండొచ్చు. కానీ విశ్వసించని ప్రియ దేవుని బిడ్డ, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీతో చెప్పినది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఈ డిసెంబర్ మాసం ప్రభు మీకు తోడుగా ఉండి మీరు వెళ్ళే ప్రతి స్థలంలో మిమ్మల్ని కాపాడుతూ మీతో చెప్పినది నెరవేర్చే వరకు ఆయన మిమ్మల్ని విడవడు. ఇమ్మానుయేలైన దేవుడు మీకు తోడై ఉండి డిసెంబర్ మాసం అంతా మిమ్మల్ని నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతనమైన మాసాన్ని బట్టి వందనాలు. 11 నెలలు మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి నీ రెక్కల నీడలు భద్రపరుచుకొని ప్రభా, ఈ 12వ మాసం మొదటి రోజు ఇమ్మానుయేలుగా మీరు మాకు తోడై ఉంటారని వాగ్దానం చేసిన దేవా నీకే వందనాలు ప్రభా. నిశ్చయముగా తండ్రి, నీ బిడ్డలకు తోడుగా ఉండండి, నీ సన్నిధిని తోడుగా నడిచేయండి ప్రభా. అయా నీ బిడ్డలకు తోడుగా ఉండి ప్రభా తండ్రి, అయా వారు చేసే ప్రతి కార్యాన్ని సఫలపరచని ప్రభా. నీ బిడ్డలకు తోడుగా ఉండి విజయాన్ని కలగచేయని ప్రభా. నీ బిడ్డలకు తోడుగా ఉండి ప్రభా, అయా ప్రతి స్థలమందు తండ్రి వారిని కాపాడి వారితో చెప్పిన సమస్తము నెరవేర్చే వరకు వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ డిసెంబర్ మాసం నీ కృపను, నీ సహాయాన్ని, మేలును బిడ్డలకు అత్యధికంగా అనుగ్రహించి నీ సన్నిధిని తోడుగా నుండి చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన కృప మీకు ప్రభు అనుగ్రహించును గాక. ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.